వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనందరికీ తెలుసు మన డ్రీమ్ జాబ్ మీద మనం ల్యాండ్ అవ్వాలంటే మనకి కొన్ని స్కిల్ సెట్ అయితే ఉండాలని. సో అలాగే మీరు సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అవ్వాలన్నా సరే మీకు కొన్ని టెక్నికల్ స్కిల్స్ అయితే కావాలి. అవేంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. బట్ అంతకన్నా ముందు ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఎండ్ వర్క్ చూసి మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ కూడా చేయండి. అండ్ నేను చెప్పబోయే టెక్నికల్ స్కిల్స్ మస్ట్ అండ్ షుడ్. అండ్ ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇది జస్ట్ నాలెడ్జ్, మీరు ఒక కోర్ డెవలపర్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అసలు ఏ ప్రోగ్రామింగ్ జరుగుతుంది, అసలు ఎలా జరుగుతుంది అనేది మీకు నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలి. అప్పుడు మీ జాబ్ చాలా ఈజీ అవుతుంది. లైక్ పైథాన్, సిపిపి అండ్ డేటాబేస్కి వస్తే ఎస్క్యూఎల్ లాంటి లాంగ్వేజెస్ మీద మీకు ఐడియా ఉంటే అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇది మస్ట్ అండ్ షుడ్, అంటే మీకు కంప్లీట్గా తెలియాలని లేదు కానీ బట్ తెలిసి అయితే ఉండాలి మీరు ఒక సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అవ్వాలనుకుంటే. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. అంటే మీకు కంప్లీట్గా అవి రావాలని కాదు, బట్ అవి ఏంటి, ఎలా వర్క్ చేస్తాయి అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. ఇది కూడా మీకు జాబ్ ఈజీ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇవన్నీ చూసి మిమ్మల్ని హైర్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో దాని మీద నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోండి. మీరు అందులో ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ నాలెడ్జ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెట్వర్కింగ్. సో మోస్ట్ ఆఫ్ ద సైబర్ క్రైమ్స్ జరిగేది నెట్వర్కింగ్ మీదే. సో మీకు ఫైర్ వాల్స్ ఎలా యూజ్ చేయాలి, నెట్వర్క్ ట్రాఫికింగ్ ఏంటి, నెట్వర్క్ ప్రోటోకాల్స్ ఏంటి, మీకు కంపల్సరీ తెలియాలి. ఇదైతే నాలెడ్జ్ ఒకటి ఉంటే సరిపోదు, మీకు ఇందులో అన్నీ రావాలి అనమాట. లైక్ మీకు నిద్ర లేపి అడిగినా మీరు అన్నీ చెప్పగలగాలి. ఏదైనా బగ్ వచ్చింది, ఎర్రర్ వచ్చింది, ఇట్లా జరిగింది ఏదో అని చెప్పినప్పుడు కూడా మీరు చేయగలగాలి. అంటే మీకు చాలా నాలెడ్జ్ వచ్చేసి ఉండాలన్నమాట వీటి మీద, నెట్వర్కింగ్ మీద. అండ్ ఇందులో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎథికల్ హ్యాకింగ్. ఇది కూడా మీకు కంప్లీట్గా రావాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి పెనిట్రేషన్ టెస్టింగ్. ఇది కూడా మీకు కంప్లీట్గా రావాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ అండ్ క్రిప్టోగ్రఫీ. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఎథికల్ హ్యాకింగ్ వీటి మీద మీకు కంప్లీట్ నాలెడ్జ్ పాటు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉండాలి. అండ్ మీరు కొన్ని ప్రోగ్రామింగ్ జస్ట్ క్లాసెస్ ఉంటే సరిపోతుంది ప్రోగ్రామింగ్స్ కోసం. రెస్ట్ ఆఫ్ దమ్ మీరు కోచింగ్ జాయిన్ అవుతారు, సర్టిఫికేషన్స్ చేసుకుంటారు, అది మీ ఇష్టం. సో మీకు డీటెయిల్ వీడియో కావాలి అనుకుంటే నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ఏమైనా కోర్సులు కావాలన్నా కింద కమెంట్ చేయండి. సో ఐ విల్ ట్రై టు డూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ until then keep smiling. Bye bye.